ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, హెయిర్ కలర్ కష్టాలు మామూలు కాదు అవి. మాటల్లో చెప్పలేమా? మాటల్లో చెప్పలేం. చిన్న వయసులోనే తెల్లబడిపోతుంది జయ. ఈ తెలుపుని ఓకే అని చెయ్యాలి అనుకుంటే మనం తెల్ల జుట్టు కనిపించేసరికల్లా తొందరగా ఆంటీ అంకుల్ అనేస్తారు. ఏదో నా ఏజ్ వాళ్ళు ఆంటీ అంకుల్ అమ్మమ్మ అన్న నేను ఓకే అనుకుంటా. ఎంతంత పిల్లలు హాయ్ అమ్మమ్మ అంటే ఓకే, సరే అమ్మమ్మ నాయనమ్మ ఏదో ఒకటి. నన్ను అమ్మమ్మ అనేవాళ్ళు డజన్లు వందల్లో ఉన్నారు తెలుసా నీకు? అవునా కదా అని చూస్తావు. అవునా ఆలోచిస్తుంది. మిమ్మల్ని కూడా నన్ను అమ్మమ్మ అంటారు, చాలామంది అంటారు పిల్లలందరికీ నేను అమ్మమ్మే, బోళ్ళంతమందికి. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి అమ్మమ్మగానే ఉన్నాను నేను. ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం 30sలో బిలో 40sలో కొంచెం తమ సౌందర్యం పట్ల చాలా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ అమ్మమ్మలు ఆంటీలు వాటిని పాపం హజం చేసుకోలేకపోతారు. మనుషులు చక్కగా ఉంటారు, జుట్టు తెల్లబడిపోతుంది. ఏదో హెన్నా పెట్టుకుంటాము, కలర్ చేసిన కొన్నాళ్ళకి హెయిర్ ఎక్కువైపోయింది అనుకో, తెల్ల జుట్టు ఎక్కువైపోయింది. దానికి ఏవో 100 రకాల రీజన్స్. మా హెరిడిటరీ కావచ్చు, అమ్మకో నాన్నకో ఉండొచ్చు. నాకైనా 30s బిలో 30 తెల్లబడటం మొదలుపెట్టింది. విచిత్రంగా మేము చాలామంది ఉన్నాము పిల్లలు. మా 3 ఒక్కయ్య నేను, మా ఇద్దరికే ఎర్లీ గ్రేయింగ్ ఉంది. మా నాన్నగారి పోలికలు ఏం లేవు జయ నాకు. ఎర్లీ గ్రేయింగ్ ఒకటి, మా నాన్న పోలిక మెయిన్. నా మొహం పోలికంతా మా అమ్మదే. ఓకే ఓకే. మొహం పోలిక, నా తీరు అంతా కూడా మా తాతగారు అమ్మనే. నాన్నవే నాకు పెద్దగా పోలికలు లేవు, చాలా తక్కువ. మా నాన్నగారిది పర్ఫెక్ట్ రౌండ్ ఫేస్, మంచి గుండ్రటి బుగ్గలు. నేను చూడు సన్న మొహం కదా నాది, కోల మొహం. ఈ తల జుట్టు మాత్రం మా నాన్నగారి పోలిక వచ్చింది. బిలో 30 తెల్లబడిపోయింది. తెలుపు మొదలు. ఏవో కొన్నాళ్ళు మేనేజ్ చేస్తామా, ఒక ఏజ్కి వచ్చాక ఇక మేనేజ్ చెయ్యలేకపోతాం. విసుగు పుట్టేస్తుంది. ఏదో ఒక కలర్స్ ఏమో టీవీలో రా అని పిలిచేస్తూ ఉంటాయి. అవి ఒక్కోటి చెప్తాడు, 10 నిమిషాలే ఉండు, పావు గంట ఉండు, 5 నిమిషాలే ఉండు, 3 నిమిషాలే, క్షణమే అంటారు. ఇవన్నీ మనని పిలుస్తాయి. అవును. ఏదైనా ట్రై చేద్దామనిపిస్తుంది. ఏ పార్లర్కో వెళ్తామా, వాళ్ళు ఎవరో చెప్తారు, ఏ ఫ్రెండ్స్ ఏమిటి తల అలాగే వేసుకున్నావు, జుట్టు కలర్ చేసుకోవచ్చు కదా అంటారు. నేను కూడా అడుగుతుంటా కొంతమందిని. చిన్నపిల్లలు 36-37 చక్కగా ఉంటారు, మొహాలు ఎంతో బండ్లల్లే ఉంటాయి, బాగుంటారు చిలకలాగా. ఈ జుట్టు తెల్లగా ఉండేసరికి ఏమిటో వెటకారంగా కనపడుతుంది. బోల్డ్ ఉన్నాయి, ఏదైనా ట్రై చేయొచ్చు కదా, కుछ करते क्यों नहीं అంటారు ప్రతి వాళ్ళు. నేను అంటా, చెప్తున్నాగా అందులో తప్పు లేదు, ఎవరి ఆసక్తి వాళ్ళది. ఈ చేయడం మొదలు పెట్టాక అదొక ఏమనాలంటే దాన్ని తిరిగి రాలేని చిరతపులు ఎక్కటం అన్నమాట. పులి మీద స్వారీయే అంతే. జుట్టుకి రంగు వేసామా ఇంకా మానలేకపోతాం, మాననివ్వదు. చాలా విషయాలు అలాగే ఉంటాయి. ఈ హెయిర్ కలర్ ఒకటి అందులో. అవునండి. ఎందుకంటే సడన్గా ఒకసారి ఏదైనా మానేసామనుకో ఓల్డ్ లుక్ వచ్చేస్తుంది. మన మొహం మనకే నచ్చదు అద్దంలో. ఏం చేయాలి? అవును, చేసేయాలనిపించేస్తుంది. ఇందులో ఇది మంచిదా, అది మంచిదా, దీనికంటే అది బెటరా, దానికంటే అది బెటరా, ఖరీదైంది మంచిది, చీప్దే బెస్ట్. చీప్ అండ్ బెస్ట్ ఐడియాలు కొంతమంది ఉంటాయి. కాస్ట్లీ అయితే అది మన ఏమి చెడుపు చేయదు అని కాస్ట్లీకి వెళ్తాం. ఏదైనా చెడుపే. న్యాచురల్ కాని విషయాలు అన్నీ కూడా చెడుపే. న్యాచురల్ అయిన విషయాలు కూడా సూట్ కాకపోవడం అనేది ఒకటి ఉంటుంది. తీవ్రత తగ్గొచ్చు. కొంచెం కాస్ట్లీ అనేసరికి, కొంచెం లో ప్రైస్ అనేసరికి దాని తీవ్రత శాతం తగ్గొచ్చు, కానీ తగ్గచ్చు. చెడుపే. అది తప్పదు. అయితే మనం ఏం చేయొచ్చు? ఏ హెయిర్ కలర్ చేసుకునేవాళ్ళు అదేమైనా న్యాచురల్ థింగ్స్ని సపోర్ట్ చేస్తుందో లేదో పార్లర్లోనో మనం ఏ షాప్లో కొనుక్కుంటున్నామో వాళ్ళనో కనుక్కుని ఈరోజు కలర్ చేసుకుంటే మర్నాడు ఫుల్గా ఆయిల్ పెట్టుకుని చక్కగా ఏదైనా హెన్నా పెట్టుకోవటం, ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకోవటం, హోమ్ మేడ్ ప్యాక్స్ లాంటివి పెట్టుకుంటే కొంచెం కెమికల్ తాలూకు ఎఫెక్ట్ని ఏదో కొంత తగ్గిస్తాం. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జుట్టు కూడా చెర్రగా పిచ్చిగా అయిపోకుండా కెమికల్స్కి ప్రోన్ని దొరికిపోయి అలా అవ్వకుండా ఉంటుంది. పైగా ఈ హెయిర్ కలర్ తోటి ఎండాకాలం మరీ కష్టం. వారానికి 3 సార్లు 4 సార్లు తలస్నానం చేయాల్సింది, చెమటలకు ఆగలేకపోతాం. అవునండి. రంగు ఉండదు, కలర్స్ మిగలవు, లాస్టింగ్ కలర్స్ అసలు ఉండవు. కొసలంతా నల్లగానే ఉంటే మొదళ్ళు తెల్లబడిపోతుంటాయి. చెమట వల్ల పోతుంది, హెయిర్ బాత్ వల్ల, హెడ్ బాత్ వల్ల పోతుంది, షాంపూ వల్ల పోతుంది, కుంకుడుకాయ వల్ల పోతుంది, నూనె వల్ల పోతుంది. ఇక దేని వల్ల పోదు అని అడగడానికి ఏమీ లేవు, దేని వల్ల అయినా పోతుంది. ఇలా వద్దు నేను గ్రే హెయిరే ఉంచుకుంటాను అనడానికి కావాలి, చాలా నిర్ధాతనం కావాలి. అది కొంచెం కష్టం. దానికి ఏంటంటే ఎప్పుడు ఏదో హర్ట్ అయిపోతాం మనం. కొంతమంది ఉంటారు అవధూతలు, వాళ్ళని ఏవీ బాధించవు,
కామెంట్స్ గిమెంట్స్ లిస్ట్ బాధాడుగా ఉంటారు. అది అలా చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు ఇక ఏ కెమికల్స్ లేవు, బాధ పనులు లేవు ముందు వాళ్ళకి. పని లేదు, హాయిగా హెయిర్ కలర్ అనేసరికి పొద్దున్నే కుదుర్చుకోవాలి, చకచకా చేసుకోవాలి, ఆ గంట సేపు ఆగాలి, మళ్ళీ వాష్ చేయాలి, మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైన టవలు, ప్రత్యేకమైన వ్యవహారం. లేదా ఏ పార్లర్ అమ్మాయినో పిలుచుకుంటే వాళ్ళకి ఇవ్వాలి నెల మెయింటెనెన్స్, ఈ టచ్అప్స్, ఇవన్నీ పనులే. అవును. ఈ కష్టాలు దిగిపోతూ ఉంటాం. దిక్కండా కుదరని పరిస్థితి వచ్చే వరకు మేనేజ్ చేయండి కనీసం. కొంచెం బాటి హెయిర్ ఉంది, మీరేమి రోజు మాకు మళ్ళీ కెమెరా ఫేస్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, అక్కర్లేదు. ఆఫీస్లో కూడా కొంచెం మేనేజబుల్గా స్టైలిష్గా ఉంటుంది అనుకుంటే హెన్నా లాంటివి ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే 2-3 రకాల జుట్లు ఫ్యాషను, 2 షేడ్స్, ఇక్కడ దాకా ఒక రంగు, ఇక్కడి నుంచి ఓ రంగు, అలాగా. వాటి కూడా కెమికల్స్కి వెళ్ళకుండా హెన్నాతోటి ట్రై చేసుకోండి. ఆ హెన్నాలో కాఫీ పొడి కలిపితే ఇంకొంచెం డార్క్గా వస్తుంది, బీట్రూట్ కలిపితే ఏదో రెడ్గా వస్తుంది, ఉన్నాయి రకాలు. అవునవును. అవి ట్రై చేసుకుని చూడండి. టాలరబుల్గా ఒక మాదిరి కాసిన స్టాండ్స్ ఉంటే కలర్కి వెళ్ళొద్దు, తొందరగా చిన్నతనంలో వెళ్ళొద్దు. మ్యాక్సిమం వెయిట్ చేయండి. కవర్ చేసుకోగలిగే అవకాశం ఉన్న నాళ్ళు కవర్ చేయండి హెన్నాలతోటి. తర్వాత మనకి వాల్నట్ కలర్స్ అని అలాంటివి కనపడుతున్నాయి. అవునవును. బీట్రూట్ లాంటివి వాడుకోవచ్చు. కొంచెం ఆలోచించండి దాని మీద. టీ డికాక్షన్ తోటి అది స్ప్రే చేసుకుంటే కొంచెం కవర్ అవుతుంది. లేదా కొద్దిగానే ఉందనుకోండి, మనకి ఇప్పుడు టచ్అప్స్ అని దొరుకుతున్నాయి చక్కగా మంచివి. షానాజ్ టచ్అప్స్ చాలా బాగుంటాయి. అందులో కూడా కాస్ట్లీవి, బ్రాండెడ్వి, చాలా మంచి పేరున్నది. ఒకటి కొనుక్కుంటే చాలా రోజులు వస్తుంది. అలాగా ఆ కాస్త మేర టచ్అప్ చేసుకోండి. ఆ కనపడే 2-3 ఐబ్రో పెన్సిల్ తోటి టచ్ చేసినా సరిపోతుంది, కానీ కనపడకుండా ఉంటుంది. మేనేజ్ చేసేయండి. మేనేజ్ చెయ్యలేని స్థితి వస్తే ఇక ఎలాగూ తప్పదు. హెన్నా పెట్టుకునేటప్పుడు అంటారు అమ్మగారు, ఫేస్కి మనకి ఇక్కడ ఇదంతా నల్లగా అయిపోతుంది కొన్ని రోజులు. మాయిశ్చరైజర్ కానీ ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకొని పెట్టుకుంటే ఏది పెట్టుకున్నా పాడవకుండా, ఏం పెట్టుకున్నా, మనం హెన్నా పెట్టుకున్నా, హెయిర్ కలర్ చేసుకున్నా తప్పకుండా మొహానికి ముందు భాగాలు, చెవులు, మెడ రౌండ్గా తప్పకుండా ఏదైనా ఒక క్రీమ్ అప్లై చేసుకోవడం, వాస్లైన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకుని దాని మీద మీరు హెన్నా గిన్నె ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ ప్రాంతాలు నల్లబడిపోతాయి, కణతలు ఎక్కువ నల్లబడతాయి కాబట్టి, అంటే స్కిన్ అట్లా డార్క్గా అయిపోతుంది. ప్రయత్నం చేసి కొంచెం మంచి బ్రాండ్స్, మంచి రకం. మందొడ్లోనే గోరింటాకు ఉంది, వారం గోరింటాకు పెట్టుకుంటాం. అంటే గోరింటాకు అన్నీ అంత మంచి ముదురు రంగు రావు, ఆరెంజిష్గా వస్తుంది. పైన మనం కొంచెం హెన్నా బ్లాక్ కలర్ కావాలంటే అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్ ఇది కాబట్టి ట్రై చేసి చూడొచ్చు. దాంట్లో కాసిన ఉసిరికాయలు, ఉసిరిపప్పు, ఎండబెట్టిన ఉసిరిపప్పు అలాంటివి కలుపుకోవటము, రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయటము. జుట్టు హెల్తీగా ఉందనుకోండి, కాసిన తెల్ల వెంట్రుకలు ఉన్నా అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇక వేరే దారి లేదు. అయితే మనము విమెన్ హెల్త్ అండ్ బ్యూటీ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసాం రమ్మ గారు. అందులో హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా బాగా ఇస్తున్నాం. అందులో ఒక బ్యూటీషియన్ చెప్పారు, హెన్నా కానీ, హెయిర్ కలర్ కానీ, ఫేస్ ప్యాక్లు కానీ ఎంత టైం అంటారో అంత టైం మాత్రమే ఉంచుకోవాలట. ఎక్కువసేపు జనరల్ గా మనం ఏం ఆలోచిస్తాం, ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయట అండి. అవును, ఇంకిపోతుంది అది. ప్లస్ కోల్డ్ వాటర్ తో మనల్ని ఫేస్ వాష్ చేసుకోమంటే అలాగే చేసుకోవాలి, లూక్ వామ్ వాటర్ తో చేసుకోమంటే అలానే చేయాలి. అదే అంటే లూక్వామ్ తోటి అంతే. హాట్ వాటర్ అంటే హాట్ వాటరే. అంతకు మించి మనం మనంతటా మనం ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. అంటే ప్యాక్ మీద యాజ్ డైరెక్టెడ్ బై ద డైటీషియన్, బ్యూటీషియన్, ఫిజిషియన్ ఏవో ఉంటాయి దాని మీద. ఆ డైరెక్షన్స్ ని ఎప్పుడు ఫాలో అవ్వాలి. హెయిర్ కలర్స్ కి ప్రధానంగా. అవునండి, వీటికే మనం తప్పు చేస్తూ ఉంటాం. ఆ ముడి పెట్టేసుకుని ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా. టైం దాటేదాకా అసలు ఉండకూడదు. ఒక 5 నిమిషాలు ముందైనా పర్వాలేదు, కానీ కరెక్ట్ వెనక్కి వెళ్ళొద్దు. అవునండి, కొంచెం జాగ్రత్త వహించండి. మనం జనరల్ గా హెర్బల్ హెయిర్ కలర్స్ అని దొరుకుతుంటాయి, ఏవి పెట్టుకున్నా హెన్నా పెట్టుకోవచ్చా అని కనుక్కొని నెక్స్ట్ డే హెన్నా పెట్టేసుకొని చక్కగా నూనె రాసేసుకుని హెన్నా పెట్టుకోండి. దానివల్ల ఏమంటే కొంచెం కాస్త కెమికల్ ఎఫెక్ట్ నుంచి ఒక్క రవ్వ తప్పిస్తుంది ఎంతో కొంత. హోమ్ డిఐవైలు చాలా వచ్చినాయి కదా, ఎగ్ పెట్టుకోవటం, ఇది ఇలాంటిది పెట్టుకోవడం, బాగా ఆయిల్ మసాజ్ చేసి వాష్ చేసుకోవటము, రంగంతా పోతుంది, అదో దిగులుగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడాలంతే, తప్పదు. రైట్ రమ్ గారు, నమస్తే అండి. నమస్తే జయ.